ఇక్కడ ఫుడ్ టేస్ట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. హలో అండి. రీసెంట్‌గా గుంటూరులో ఉన్న రోజ్ కెఫేకి వెళ్ళామనమాట. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుందనమాట. డిఫరెంట్ క్యాబిన్స్ ఉన్నాయి. ఆ క్యాబిన్స్‌కి ఒక్కొక్క క్యాబిన్‌కి ఒక్కొక్క థీమ్ ఉందన్నమాట. చూడండి పైన రోజ్ ఫ్లవర్స్‌తో ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇదేమో టెడ్డీ బేర్ థీమ్ ఉన్న క్యాబిన్. ఇదేమో ఫీల్ ద వైబ్ క్యాబిన్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ దాకా పడతారు ఇక్కడ. వావ్ నైస్. అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై థీమ్ అన్నమాట. ఇది సపరేట్ క్యాబిన్ గా ఉందన్నమాట. ఇక్కడ ఒక 3 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. ఇంకా ఓవరాల్ రెస్టారెంట్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా క్యూట్ గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చి హార్ట్ షేప్స్ థీమ్ తో ఒక క్యాబిన్ ఉందన్నమాట. కిడ్స్ క్లబ్ కూడా ఉంది. అక్కడ బాల్స్ వేసారు. ఏమన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ తో ఉన్న థీమ్ ఉన్నది. ఓవరాల్ రెస్టారెంట్ అయితే చాలా క్యూట్ గా ఉందన్నమాట. మీరు ఎవరైనా ఈ రెస్టారెంట్కి వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఏ ఫ్రేమ్ పెట్టి మీరు వీడియో తీసినా, ఫోటో తీసినా చాలా అంటే చాలా క్యూట్ గా వస్తాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్ గా డ్రాగన్ చికెన్ 65 ఆర్డర్ చేసామన్నమాట. కానీ రెండిటికి డిఫరెన్సే లేదు. టేస్ట్ రెండు సేమ్ ఉన్నాయి, పైగా యావరేజ్ ఉన్నాయి. అంతంత మాత్రమే. అంత టేస్ట్ అనిపించలేదు నాకు. ఇంకా బిర్యానీస్ లోకి రైతాలు ఇంకా ఫేర్వాల్ ఇచ్చారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చికెన్ బిర్యానీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అంటే తినొచ్చు, తినలేమన్నట్టు ఏం లేదు కానీ తినొచ్చు. కానీ టేస్ట్ మాత్రం అంతంత మాత్రం. ఈ బిర్యానీలోకి షేర్వా వేసుకొని తింటేనే బాగుంటుంది. విడిగా అయితే చాలా డ్రై అనిపించింది నాకు రైస్. ఇక ఇది వచ్చేసి పొట్లం బిర్యానీ ఆర్డర్ చేసాము. పైన ఆమ్లెట్ తో లోపల చికెన్ కీమాతో బిర్యానీ రైస్ తో కలిపి సర్వ్ చేశారు. ఈ దీని టేస్ట్ కూడా అసలు మీలో ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ పెట్టండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందనేది. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసి వెళ్ళాను. అందరూ చాలా బాగుంది అంటేనే నేను వెళ్ళాను అక్కడికి. మరి నేను వెళ్ళిన రోజే తేడానా, లేదంటే నేను ఆర్డర్ చేసిన డిషెసే తేడానా నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా వెళ్ళుంటే ఖచ్చితంగా అక్కడ ఫుడ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ పెట్టండి. ఇక ఫైనల్ గా డెజర్ట్స్ లోకి ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేశాను. దీని టేస్ట్ మాత్రం సూపర్. ఆప్రికాట్ డిలైట్ టేస్ట్ ఒక్కటే నాకు ఇక్కడ బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వాగ్ సిటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.